నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ వద్ద నిషేధిత గంజాయి అమ్ముతున్న పుట్టా మనోహర్, బోధాసు రాము అనే ఖానాపూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించినట్లు ఖానాపూర్ సిఐ అజయ్ ఖానాపూర్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇందులో పాత్ర ఉన్న మరో వ్యక్తిని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిషేధిత గంజాయి అమ్మిన, విక్రయాలు జరిపిన పోలీసులకు సమాచారం అందించాలని, ఇచ్చిన వ్యక్తులు వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు. పుట్టా మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోధాసు రాము, తండ్రి పేరు రాజన్న, 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి 3వ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాగ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్మట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఖానాపూర్లో బస్ స్టాండ్లో ఇంకా ఇతర ప్రదేశాల్లో వీళ్ళు కొంతమంది పిల్లలకు గాంజా అలవాటు చేయడం జరిగింది. దీనివల్ల యూత్ చాలామంది ఇక్కడ గాంజాకు అలవాటు పడ్డట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని మీద చాలా రోజుల నుంచి వెళ్ళి నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంతమంది సార్? ఇద్దరిని పట్టుకున్నాము. ఇంకో అతను వీళ్ళకు సప్లై చేసిన అతను కూడా ఒక అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు చూపిస్తాము. అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది, దాన్ని అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని మనకు పేరెంట్స్కు మరియు స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒకసారి అలవాటైతే దీన్ని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి దీన్ని జోలికి ఎట్టి పరిస్థితిలో పోవద్దు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, పిల్లలు అందులో ఫ్రెండ్స్ ఎట్లాగో ఉన్నప్పుడు పిల్లలకు ఎవరికైనా ఒకరికి అలవాటు అయితే దీంట్లో పక్కనున్న టీనేజ్ పిల్లలు కూడా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి టీనేజ్ పిల్లలను వీళ్ళు రాత్రి పూట